హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు అమ్మల్. సో వీకెండ్ అని మా మమ్మీ డాడీ అయితే మా ఇంటికి వచ్చారు. సో నేను మా మమ్మీతో ఆలూ టిక్కా చేయించుకుంటున్నాను. ఇది నా కాలేజ్ డేస్లో అయితే మా మమ్మీ నాకు ఈవినింగ్ స్నాక్స్ లాగా రెగ్యులర్గా చేసేది. సో దీనికైతే నేను పొటాటోస్ అండ్ స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను. పొటాటోస్ పీల్ చేసి స్వీట్ కార్న్ అవి వలుచుకున్నాక కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి ఒక 5 to 6 విజిల్స్ అయితే నేను తీస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కుక్కర్ ప్రెషర్ పోయాక కంప్లీట్గా పొటాటోస్ బాయిల్ అయ్యాయా లేగా చెక్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అయితే నేను వాటర్ని కంప్లీట్గా తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బేసిన్ తీసుకొని బాయిల్డ్ పొటాటోస్ అన్ని స్మాష్ చేసుకొని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మేమైతే ఇక్కడ ఓన్లీ రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాము, నో బేసన్ ఆర్ మైదా. నెక్స్ట్ ఇంకా ఈ మిక్చర్లో ఆల్ స్పైసెస్ లైక్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, చిల్లీ పౌడర్ అండ్ సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాస్ అన్నీ పిండిలో బాగా పట్టేలాగా బాగా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసి ఈ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న డఫ్ని ఇలా కొంచెం చీజ్ యాడ్ చేసుకొని ఇలా టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ చేసిన ఆలూ కర్రీతో కూడా కొంచెం ఆటా యాడ్ చేసేసి నాకు ఈవినింగ్ స్నాక్స్కి టిక్కీస్ చేసి పెట్టేది. నాకు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలా చేసుకొని టమాటా కెచప్ ఆర్ మయోనీస్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలూ టిక్కీస్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు అమ్మల్.